ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. అధ్యాయం 23 కంటిన్యూషన్ అండి. పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన బి ఉమామహేశ్వరరావు గారికి 1960 నుండి గుండె జబ్బు, తరచుగా గుండె నొప్పితో 2-3 రోజులు స్పృహలో లేకుండా ఉండేవారు. వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు కానీ ఆయన ఇష్టపడలేదు. బంధువుల ప్రోద్బలంతో 1980లో షిరిడి దర్శించి అక్కడ ఒక విచిత్రమైన అనుభూతి పొంది నాటి నుండి సాయిని ప్రార్థిస్తున్నారు. సెప్టెంబర్ 1983లో ఆయన గుండె నొప్పితో స్పృహ కోల్పోయారు. నాడి 40కి పడిపోయింది. మూడవ రోజు తెల్లవారుజామున 3 గంటలకు స్వప్నంలో ఒక పకీరు వచ్చి నుదుట ఊదీ పెట్టి బాధ తగ్గుతుందని చెప్పారు. ఆయన వెంటనే భార్యను లేపి తన స్వప్నం చెప్పారు. ఆయన నొసట విభూతి ఉన్నది. తర్వాత ఆయనను గుండె నొప్పి రాలేదు. నవంబర్ 16, 1983 రాత్రి ఆయన సాయిని ధ్యానిస్తుండగా ఆ పటం నుండి చిత్రమైన కాంతి వారి గుండెల మీద పడి శరీరంలో కరెంటు ప్రవహిస్తున్నట్లు అయింది. వారి ఎడమ రొమ్ము చుట్టూ వలయంలా చర్మం కాలినట్లు మచ్చ ఉన్నది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. నవంబర్ 28, 1984న ఆయనకు చాలా బాబా కళ్ళలో కనిపించి, రేపు నీకు గండం ఉన్నది, బంధువులను పిలిపించుకో, నేనున్నాను, భయం లేదు అన్నారు. ఉదయమే అందరూ సిద్ధంగా ఉన్నారు. పొద్దున్నే ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు పడిపోయారు. హాస్పిటల్కు తీసుకుపోతే ఆయన దక్కేది కష్టమన్నారు. వారి శ్రీమతి బాబాను ప్రార్థించాక ఆయన కోలుకొని అప్పటి నుండి సాయి సేవ చేస్తున్నారు. దశరథ రామయ్య కలిచేరు ఇలా వ్రాశారు. 1981వ సంవత్సరంలో ఒకనాటి రాత్రి మా ఇంటి ఎదుట రామమందిరంలో జరిగిన బాబా సత్సంగం నుండి మా అమ్మ ప్రసాదం తెచ్చి నాకిచ్చింది. నేనది తిని పడుకున్నాక బాబా కల్లో కనిపించి తమకు గడ్డి సంపంగి మాల వేయమన్నారు. మరోరోజు అది సమర్పించినప్పటి నుండి ఆయన మమ్మల్ని కాపాడుతున్నాడు. సుమారు 20 రోజులకు నాకు గుండె నొప్పి వచ్చి నా గదిలో పడుకున్నాను. కలలో ఒక ఆజానుబాహుని పాదం మాత్రం నాపై నుండి దాటుకుని పోతున్నది. నేను దానిని తాకి దండం పెట్టుకున్నాను. నా పక్క మీదనున్న 3 తమలపాకులు 2 వక్కలు తినమన్న ఆదేశం వినిపిస్తే తిన్నాను. తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది. మరొక నెలకు పొట్టవాపు, ఆయాసము వచ్చాయి. ఇంట్లో అందరము అన్నాలు గూడా మాని నా మంచం చుట్టూ కూర్చున్నారు. నాకు కునుకు పట్టగానే కలలో సాయి దర్శనము ఇచ్చి ఆవాల సైజు మాత్ర ఒకటి నోట్లో వేశారు. తెల్లవారేసరికి ఆరోగ్యంగా ఉన్నాను. మరో రోజు ఇంజెక్షన్ వల్ల రియాక్షన్ వచ్చి నా ఒళ్ళంతా గొడ్డలతో కొట్టినట్లు నొప్పి వచ్చింది. మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళలేక ఏడుస్తూ పడుకున్నాను. కునుకు పట్టగానే బాబా నా తల వద్ద కూర్చొని నాకు మూకుడు విభూతి అద్దుతున్నారు. నా మాడుకు విభూతి అద్దుతున్నారు. ఆ స్పర్శకు నాకు మెలకువ వచ్చింది. అప్పుడు రాత్రి 3 గంటలయింది. నాకు తలనొప్పి మచ్చుకు కూడా లేదు. తర్వాతకు ఒకసారి బాబా స్వప్నంలో నాకు నామం చెప్పి దానిని జపించుకోమన్నారు. శ్రీమతి శేషారత్నం ఒంగోలు ఇలా రాస్తున్నారు. బాబా మందిరంలో జరిగే అన్నదానాలకు వంట చేస్తుండటంతో చిన్ననాటి నా బాబా భక్తి మేల్కొన్నది. ఒక గురువారం నాడు మాస్టర్ గారి వద్ద శ్రీ సాయి లీలామృతము తీసుకున్నాను. నాటి సాయంత్రం మగతగా పడుకున్నప్పుడు షిరిడీలోని మసీదు సమాధులు దర్శనమైంది. సమాధిపై గాలిలో బాబా కూర్చొని కనిపించారు. ఆయన నా వైపు బెత్తం చూపి తమ ఎదుట బాసిపట్టు వేసుకొని తలపై చీరకొంగు కప్పుకొని కూర్చోమన్నారు. అప్పుడు ఒక యోగ ముద్రను చూపి అరబ్బీలో ఒక మంత్రం చెప్పి దానిని జపించమన్నారు. మెలకువ వచ్చేసరికి ఆ మంత్రం మర్చిపోయాను. ఆ విషయం మాస్టర్ గారితో చెబితే ఆయన ఆ మంత్రం కాగితం మీద రాసి ఇచ్చారు. మా 6 ఏళ్ల పాప శ్రీ సాయి లీలామృతం అక్షరాలు గుడించుకొని చదవటంతో తప్పులు దొర్లుతుంటే బాబా కల్లో కనిపించి సరిగా చదవకుంటే తంతానని బెదిరించారు. పాప భయపడి చదవటమే మానేసింది. మాస్టర్ గారితో చెబితే పాపకు ప్రసాదమిచ్చి ఈసారి సరిగా చదువు, బాబా కొట్టర్లే అన్నారు. నాటి రాత్రి పాపకు మళ్ళీ కలలో బాబా కనిపించి భయం లేదు, చదువు అని ప్రేమగా చెప్పారు. కె నవనీతం, మడమాలపేట ఇలా రాస్తున్నారు. నేను 1975లో MSA పాస్ అయి ఒక యోగా శిబిరంలో శిక్షణ పొందుతుండగా ఒక సహపాఠి సులోచన చదువుతున్న శ్రీ సాయి లీలామృతము విని ఆ గ్రంథం తెప్పించి పారాయణ చేస్తున్నాను. ఒకరోజు ధ్యానంలో కాంతిమయ దేహంతో బాబా దర్శనమై చెప్పలేనంత సంతోషం కలిగించి, మరొక రోజు నా మేనల్లుడు జబ్బు చేసి చనిపోయినట్లు నేను సాయిని స్మరించి తాకగానే అతడు జీవించినట్లు కనిపించింది. అప్పుడు మా ఊళ్ళో అతనికి జబ్బు చేసి కొద్దిలో ప్రమాదం తప్పిందట.
ఒకప్పుడు ధ్యానంలో నా శరీరం పైకెగిరి దూరాన పడుతుండటం వలన ఒళ్ళు నొప్పులు జ్వరము వచ్చాయి. అప్పుడు ఊది తీసుకొని బాబా సందేశం కోసం శ్రీ సాయి లీలామృతం తెరిచి చూస్తే ప్రధాన్తో అతడి తల్లికి వచ్చిన పక్షవాతం గురించి సాయి 4 రోజుల్లో తగ్గుతుంది అని చెప్తున్నారు. అందువలన నాకెంతో బాధగా ఉన్నా మందు తీసుకోలేదు. 4వ రోజు రాత్రి 9:30 గంటలకు కూడా నొప్పులు తగ్గేలా లేవు. నేను సులోచన బాబా గురించి మాస్టర్ గారి గురించి 11:30 దాకా మాట్లాడుకుని పడుకున్నాము. నిద్ర పట్టిన 5 నిమిషాల్లో నన్నెవరో బలంగా అదిమివేసినట్లు భయంతో బాబా అని కేక కూడా పెట్టలేకపోయాను. తెల్లవారేసరికి నొప్పులన్నీ తగ్గిపోయాయి. నాటి నుండి నా నోటి వెంట శివనామం బదులు సాయినామం దొర్లుతుండటం నాకే ఆశ్చర్యం అనిపించింది. షిరిడీలో సమాధి మీద ఉన్న విగ్రహం చెక్కడానికి బొంబాయి నుండి తాలిం అనే శిల్పి వచ్చాడు. అనేక కోణాలలో తీసిన సాయి ఫోటోలే లేవు. బాబాకు తీసిన ఫోటోలు చాలా కొద్ది. అవి కూడా వేరు వయస్కులు చెందినవి కనుక తాలిం ఎంత శ్రమించినా నమూనా మూర్తి తృప్తికరంగా రాలేదు. చివరి ప్రయత్నంగా అతడు సాయిని ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా కల్లో కనిపించి, నన్ను మళ్ళీ చూడాలంటే సాధ్యం కాదు, జాగ్రత్తగా చూడు అన్నారు. అతడు సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ ఆయన రూపాన్ని అన్ని వైపుల నుండి చూచాడు. తెల్లవారగానే ప్లాస్టర్తో సాయిని చక్కని నమూనా మలిచి దానిని బట్టి పాలరాతి విగ్రహం చెక్కాడు. దానిని శ్రీ సాయి శరణానంద 1954లో సమాధి మీద ప్రతిష్ఠించాడు. అంటే అది సాయి ప్రత్యక్షంగా చేయించుకున్న మూర్తి అన్నమాట. సాయికి ఆయన విగ్రహానికి భేదం లేదు. శ్రీ దిలీప్ కుమార్ రాయ్ అను ప్రఖ్యాత సాధకుడు పూణేలో హరే కృష్ణ ఆశ్రమం స్థాపించాడు. వీరికొక మిత్రుడు 1968లో ఒక సాయి విగ్రహం ఇచ్చాడు. ఆయన దాన్ని ఆశ్రమం బయట ఉంచారు. నాటి రాత్రి సాయి ఆయనకు కలలో కనిపించి, నేను చలిలో వణికిపోతున్నాను, వెచ్చగా లోపల ఉంచు అన్నారు. ఆయన వెంటనే నిద్రలేచి మర్నాడే ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన మందిరంలో స్థాపించారు. కొందరికి సాయి అశరీరవాణి ద్వారా తమ సాన్నిధ్యం ఇచ్చి ఆపదలను తొలగిస్తుండేవారు. క్రీస్తుశేషులు వెంకట నారాయణరాజు మైసూరు సాయి మందిరంలో పూజారి. ఆయన సుమారు 17 గంటల పాటు రోజు ఉదయమే అన్ని ఆలయాలు చిమ్మి ముగ్గులు వేసి పూజ చేసేవాడు. తర్వాత కోర్టు వద్ద దస్తావేజులు వ్రాసి రోజుకు 2 రూపాయలు సంపాదించేవారు. ఒకరోజు ఇతడు ఈ కష్టజీవితాన్ని అంతమొందించాలని విషం దగ్గరుంచుకొని ఒక ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు నీ వలన ఎన్నో జరగాలి, చనిపోవద్దు అన్న మాటలు వినిపించాయి. వెంటనే రమణ మహర్షి ఆ శరీరంతో దర్శనమిచ్చి పై మాటలు అవి అతని చేయి పట్టుకొని గేట్ అవతల దించి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి రాజుగారు వెంటనే వారినే తమ గురువని తలిచారు. ఆయనే మళ్ళీ ఒకరోజు దర్శనమిచ్చి, నీ గురువు నేను కాదు, షిరిడి సాయిబాబా అని చెప్పి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి రాజుగారు సాయి భక్తులయ్యారు. శ్రీ సాయి తరచూ వారికి కల్లో కనిపించి మాట్లాడేవారు. ఎన్నోసార్లు కాకి, కోతి, ఆవుల రూపాల్లో వారింటికొస్తే రాజుగారి భార్య గుర్తించక అదిలించేవారట. తర్వాత బాబా అతనితో, నేను వస్తే అమ్మ అదిలించింది అనేవారు.